మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పానీపూరి బండి కనిపిస్తేనే ఆగము, అలాంటిది ఏకంగా ఇంటి దగ్గరకు వస్తే ఆగుతామా చెప్పండి. రోడ్డు మీద అయితే స్పీడ్గా తింటాము, అదే ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా ఎన్ని కావాలంటే అన్ని తినేయొచ్చు. ముందైతే ఈ బండి దగ్గర మసాలాలు 2 పార్సిల్ చెప్పాను. నేను మసాలా తిని ఎన్ని రోజులు అయిందో తెలుసా. నాకు ఈ మసాలా అంటే చాలా ఇష్టం. దీన్ని మా సైడ్ మర్మరాల మసాలా అంటారు, కొంతమంది వీటిని మురుగులు బొరుగులు కూడా అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మసాలా టేస్ట్ అయితే మస్తుగా ఉంది. దీని తర్వాత నేను పానీపూరి అయితే తిన్నాను. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఒక ప్లేట్కి 6 పూరీస్ వచ్చాయి, బట్ ఇప్పుడు 5 వేశారు. నా లిస్ట్లో ఉండే ఐటమ్స్లో నేను డైలీ తిన్న బోర్ కొట్టనివి అయితే 2 ఉన్నాయి. ఒకటి పానీపూరి, 2 చికెన్ పకోడీ. నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే పూరీలో పానీ, మసాలా, ఉల్లిపాయలు ఈ 3 వేసి ఇలానే తినాలని ఎవరు కనిపెట్టారో కానీ మంచి టేస్ట్ని అయితే పరిచయం చేశారు. మరి మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? పానీపూరి లవర్స్ ఒక లైక్ వేసుకోండి.